జనగలం న్యూస్ కి స్వాగతం. ఈ ప్రెస్ మీట్కి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు మా జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలకు ప్రతి విమర్శగా మా నియోజకవర్గ బాధ్యుడైన శ్రీ వాసగిరి మణికంఠ గారు కౌంటర్ ఇచ్చారు. దానికి మన నియోజకవర్గం వైసీపీ నాయకులు కొంతమంది చాలా దుర్భాషలాడారు. ఏమని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా హేమైన చర్య అది. ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి ఆయన సేవలకి అతను చేస్తున్న ప్రజాసేవను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆయన సమన్వయకర్తగా సమన్వయ బాధ్యుడిగా ఇక్కడ నియమించారు. మీరు జనసేన పార్టీ అంటే ఏదో సాదాసీదమైన ఒక స్వచ్ఛంద సంస్థలుగా భావిస్తున్నారేమో. గత ఎలక్షన్స్లో మా నాయకుడి యొక్క పవర్ ఏమో చూసింటారు మీరు, ఇప్పటికి అర్థమైంది మీకు. అయినా మీరు ఇంకా ప్రతిపక్ష అధికార పార్టీ నాయకుల వారిని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని 150 సీట్ నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన ఘనత అధపాతాలకి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అది ప్రజల వైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ రకమైన ఘనత సాధించారు. మీరు అర్థం చేసుకోండి ప్రజా తీర్పు ఏమి అనేది. మీరు ఊరికే అర్థం లేకుండా ఆయన వ్యక్తిత్వాన్ని ఏమి అట్లా ఇప్పుడు బండ్లో దిగి టీ తాగుతాడు అనేది ఏమిది అసలు? వ్యక్తిగతంగా అతన్ని విమర్శించడం ఎంతవరకు సబబు? పార్టీ పాలసీ ఏదైనా పార్టీ మ్యాటర్ ఉంటే అది తీసుకురండి, అంతేగాని అతన్ని ఊరికే అతను అట్లుంటాడు ఇట్లుంటాడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనేది ఏమైనా మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉందా? మీకు మతి భ్రమించింది, మీ నాయకునికి మాదిరి మీకు కూడా మతి భ్రమించింది. దయచేసి నేను ఏమంటున్నానంటే ఆయన కార్పొరేటర్తో ఎట్లా పోలుస్తాడండి ఆయన? అంటే మీరైతే ఏమైనా మాట్లాడవచ్చు, మేము మాట్లాడితే మీకు అంత ఇదిగా బాధ కలిగిస్తుందా? మేము మాట్లాడే ప్రతి మాట హుందాగా ఉంటుంది. మా నాయకుడు రాజకీయాలు చేసేది చాలా ఉన్నతమైన రాజకీయాలు, చాలా హానెస్ట్గా చేస్తారు. ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కూటమిని అధికారంలోకి తెచ్చినప్పటి నుంచి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారా? అది ఆయన గొప్పతనం. ఎలక్షన్స్ ముందు ఆయన చేసే కార్యక్రమాలు నచ్చక, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దోపిడీలు అవన్నీ నచ్చక మాట్లాడారు. తర్వాత అధికారం వచ్చినప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడలేదు. మీరు ఎక్కడో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అట్లాంటి ఇది లేదు. మన అసెంబ్లీలో అతను 11 సీట్లకు పరిమితం అయిపోతే అతను ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ఎక్కడైనా ఉందా ఇది? అది జర్మనీలో ఉంది అని చెప్పారు. అట్లాంటప్పుడు మీరు జర్మనీకి పోయి చేసుకోండి అని అన్నారు. దానికి మీకు ఎక్కడో ఖాళీ. మీరు రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే వ్యక్తిగతంగా విమర్శించే అతన్ని డిప్యూటీ సీఎం వరకు తీసుకెళ్లారు మీరే. ఈరోజు మా నియోజకవర్గం నాయకుడైన వాసగిరి మణికంఠ గారిని కూడా విమర్శించడం మొదలుపెట్టారు. మా మంచికే అది ఈయనని ఎమ్మెల్యే వరకు తీసుకుపోవాలని ఆశీస్సులు ఉన్నాయి. 100% అది జరుగుతుంది రాబోయే కాలంలో. ఆయన ఎంతో మంచి సర్వీస్ చేస్తున్న వ్యక్తి మణికంఠ గారు. ఆయన సర్వీస్కి మెచ్చి మన అంత పెద్ద విపత్కర పరిస్థితి కరోనాలో కూడా మా మణికంఠ గారు ఆక్సిజన్ సిలిండర్లను సొంత వెహికల్లో తీసుకొని పోయి ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడారు. దానికి మెచ్చి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో అతన్ని అభినందించారు. మీకు తెలుసునో తెలీదు. అతని సర్వీసెస్ ప్రతి ఒక్క జన సైనికునికి అండగా నిలబడినాడు. ఎంతో ఆర్థిక సహాయాలు చేస్తూ ఎంతోమంది ఆ రోజు కొంతమంది నాయకులు బయటకు వచ్చేదానికి కరోనాలో బయటికి రాలేదు. మీరు మాట్లాడుతున్న మీరు అధికార పార్టీలో ఉన్నా కూడా బయటికి రాలేకపోయినారు మీ నాయకులు. ఆ రోజున మేము ఎన్నో అన్నదానాలు చేయడం జరిగింది, రక్తదానాలు, నేత్రదానాలు. ఎప్పుడు మేము ప్రజా దర్బారులో ఉన్నాం. మేము ప్రజలకి ఏ మంచి చేసేదానికి రెడీగా ఉంటాం. మేము అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఎట్లా మాట్లాడతారండి? దయచేసి మీరు ఇవి మానుకోకపోతే ప్రతి ఒక్క జన సైనికుడు స్పందిస్తాడు. దయచేసి మీరు రాబోయే కాలంలో ఇట్లాంటి వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత విమర్శలకు తావివ్వద్దండి. దయచేసి ఏదైనా ఉంటే పార్టీ పాలసీ మ్యాటర్ మాట్లాడండి, తెలుసుకోండి. దయచేసి మీకు హితవు చెప్తున్నాం. జనసేన పార్టీ తరఫున హితవు కోరుతున్నాం. వైసీపీ నాయకులారా, మీ బుద్ధులు మార్చుకోండి.
రాబోయే కాలంలో మీకు మరింత పతనావస్థలోకి వస్తారు. దయచేసి మసలుకోండి మంచిగా. పెద్దలకు అందరికి కూడా నమస్కారము. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినందుకే మేము కూడా విమర్శించాల్సి వచ్చింది. ఫస్ట్ వాళ్ళు ఒకటంటారు 100 అనిపించుకుంటారు. కాబట్టి మీరు అనుకోకుండా ఉంటే, మీరు విమర్శించుకోకుండా ఉంటే, మీరు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకుంటే మీ జోలికి కానీ మీ పార్టీ జోలికి కానీ మేము రాము. మేము ప్రజా కార్యక్రమాలు ప్రజాసేవ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాము. దయచేసి మీరు మమ్మల్ని విమర్శించి ప్రతి విమర్శకి మీరు కారణం కావద్దని మేము ఈ మీడియా సమావేశం సమక్షంలో మేము చెప్తున్నాము. కాబట్టి అలాగే మా జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గ బాధ్యుడు శ్రీ వాసగిరి మణికంఠ అన్న గారి గురించి వ్యక్తిగతంగా మీరు విమర్శించారు. మేమేదో వెనక నిలబడితే కుర్చీలు కూర్చోవడానికి మాకు లేక మీడియా కవరేజ్కి రాదని చెప్పేసి మేము వెనక నిలబడితే దాన్ని కూడా మీరు వ్యక్తిగతంగా అతను అహంకారపూరితంగా అంతమందిని నిలబెట్టారని చెప్పినారు. మేమే స్వచ్ఛందంగా మీడియా కనిపించాలనే ఉద్దేశంతో మేము నిలబడ్డాము. కానీ మీరు దాన్ని కూడా మీరు అతని మా నాయకుడి అహంకారపూరితానికి నిదర్శనంగా అని చెప్తున్నారు. అది కాదు అహంకారపూరితం అంటే, మీ నాయకుడు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను మంత్రులను గడప దగ్గర నిలబెట్టి మిగతా వాళ్ళందరినీ అగ్రవర్ణ వాళ్ళందరినీ లోపలికి పిలిచి మాట్లాడడం అది అహంకారం అంటే. ఇది కాదు. మమ్మల్ని అందరికీ వాసగిరి మణికంఠన్న మేము అన్న అని పిలుస్తాము. మమ్మల్ని అందరినీ కూడా ఆయన తమ్ముళ్ళలాగా చూసుకుంటారు. ఇంకొకసారి అతన్ని వ్యక్తిగతంగా మీరు విమర్శించినారంటే బాగుండదు చెప్తున్నాము. ఇంకోటి ఏమంటే, మీరు అతన్ని ఏదో మీరు రాబోయే రోజుల్లో మీరు జరిగే పలు సమస్యలకన్నిటికీ మీరు బాధ్యత వహించాలని చెప్తున్నారు. ఏంటి మీరు వ్యక్తిగతంగా అతన్ని ఏమన్నా బెదిరించాలనుకుంటున్నారా? మీరు బెదిరించాలంటే బెదపడేటువంటి నాయకత్వంలో పనిచేయడం లేదు. మేము సాక్షాత్ మేమైతే 1 నుంచి 21కి మేము గెలిచి 100 స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి పార్టీకి నాయకుడి కింద మేము పనిచేస్తున్నాము. దయచేసి మీరు చెప్తున్నాము, ఖబర్దార్ మా నాయకుడికి జోలికి వచ్చినారంటే, వ్యక్తిగత దూషణకి వచ్చినారంటే ఒకసారి బాగుండదు. మీరు ఏదన్నా అనుకుంటే మీ పార్టీని బాగు చేసేయడానికి, మీ పార్టీని అభివృద్ధిలోకి తీసుకొచ్చేయడానికి, లేదంటే ప్రజా సమస్యల పైన మీరు పాలసీల పైన మాట్లాడండి, పాలిటిక్స్ పైన మాట్లాడండి. చీఫ్ ట్రిక్స్గా మీరు ఇలాంటి మాట్లాడద్దండి. ఇంకొకసారి మణికంఠన్న గురించి కానీ ఎవరైనా మాట్లాడినారంటే బాగుండదు. అతను ఎలాంటి వ్యక్తో మాకు తెలుసు, మీకేం తెలుస్తుంది? అతను తనకున్న దాంట్లోనే కొద్దిపాట్లోనే అందరికీ నాయకులకి ప్రజలకి అండగా నిలబడుతూ అతను పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తిని. అతన్ని ఇంకా మీరు ఒకసారి విమర్శించే బాగుండదు. మీరు విమర్శిస్తే మేము కూడా విమర్శిస్తాము. విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది కంపల్సరీగా. మీరు బెదిరించాలనుకుంటే మీరు ఎవరినైనా బెదిరించండి, కానీ జనసేన పార్టీ నాయకుల్ని మీరు విమర్శిస్తే బెదిరిస్తే భయపడేది లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, జనసేన నాయకులకు